మాట్లాడుకున్నాం. ఎందుకంటే మాకు ఇంత సక్సెస్ ఇచ్చి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ లవ్ యూ సో మచ్. సో మీతో మాట్లాడనీకే ఇదంతా, ఈ సెలబ్రేషన్స్ అంతా. సో లెట్స్ గో ఫర్ ఇట్. ఎవరు అడుగుతారు క్వశ్చన్? అక్కడ అక్కడ ఏంటబ్బా ఎలా? బబ్లుగమ్ టీం అందరికి హార్ట్లీ కంగ్రాచులేషన్, ఎందుకంటే సూపర్ సక్సెస్ కొట్టారు. ఆది గారు మీకండి క్వశ్చన్. ఓకే, మీరు మాన్సా గారిని కారులో కిస్ చేశారు, బైక్ మీద కిస్ చేశారు, మీకు ఏది కంఫర్ట్ గా అనిపించింది? రెండు కంఫర్టబుల్ గానే అండి. రెండు కంఫర్టబుల్ అనిపించాయి, ఇబ్బంది లేకుండా షూటింగ్ చేస్తాం, అది బేసిక్ గా చెప్పాలనుకుంది. అవునా, నీకేం కంఫర్ట్ అనిపించింది? అంటే చేసింది హీరో గారే కాబట్టి ఆయన చేసుకో కంఫర్ట్ అంటే అది అది రియల్ క్వశ్చన్. నా బ్యాచా? ఓకే ఓకే, ఇంకెవరు నెక్స్ట్? అన్నా, ఈ మూవీలో అంటే ఇంతకుముందు హీరోలను చూసినాం, అంటే వైల్డ్గా రగ్గడ్గా అట్లా, దాన్ని మించి మీరు చేసిరు. అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇది అంటే ఎవరి ఇన్స్పిరేషన్ మీకు ఇంత వైల్డ్గా ఇంత రగ్గడ్గా చేయాలని? ఇంత వైల్డ్గా ఇంత రగ్గడ్గా అంటే కథ రాసిన ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. రవికాంత్ ఒక క్రేజీ వైల్డ్ సైడ్ ఉంది, ఓకే, సో అదే ఇన్స్పిరేషన్. లేదు, నేను ఎంతో కొంత రాసా, కానీ చేసిన తనే కాబట్టి తనలో ఉంది ఆ వైల్డ్ సైడ్. అది ఓన్లీ సినిమాలోనే బయటకు వస్తుంది. లేదా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న హీరోలు వైల్డ్ రగ్గడ్ చూసినాం ఆల్రెడీ. పేర్లు చెప్పొద్దు కానీ అన్న మాత్రం ఈ సినిమాలో తోపు, మరి మామూలుగా ఉండదు. రోషన్తో ఏమనుకున్నారు? ఇంకో క్వశ్చన్, ఈ సినిమాలో మిమ్మల్ని హీరోని అవమానిస్తుంది కదా, అట్లా రియల్ లైఫ్ లో ఎవరైనా అవమానించరా? జరిగిందండి, చాలానే జరిగాయి. బట్ మీరు సినిమా మొత్తం చూసారు కాబట్టి లాస్ట్ లో ఒకటి ఉంటుంది, అది ఇక్కడ చెప్పాలి, చూసే వాళ్ళు మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది. బట్ లాస్ట్ లో అన్ని అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది కదా, చెప్పేవాడు, అరే మనం ఏం చూసి వచ్చాం, ఏమైంది మనకి, ఎవరికి వస్తారో అదంతా, ఇప్పుడు ఏడున్నాం చూడండి, ఏడవరకు చూడండి అనేది కాన్సెప్ట్. సో అన్ని గుర్తుపెట్టుకొని ఉంటే మనం ముందరికి లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేము అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ లాస్ట్, మీకు ఈ సిల్వర్ స్క్రీన్ లో ఫస్ట్ టైం కదా మీరు ఇట్లా, అది మీ ఫీలింగ్ ఏంటి అసలు? నా ఫీలింగ్ ఏంటంటే నాలో ఉండే ఒక 4 ఏళ్ల కుర్రాడు ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఒకటే ఉండింది, యాక్టింగ్ 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 అని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. నీకేం నచ్చింది మొత్తం సినిమాలో? అన్న యాక్షన్ సూపర్, అంతే చించి పడేసిండు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రోషన్ అన్న. హాయ్ బ్రో. చాలా కంగ్రాచులేషన్స్ అన్న మీకు. థ్యాంక్ యూ. మూవీ అయితే మ్యాసివ్, అసలు ఒక మాస్ హీరో ఎంత చూపిస్తాడో దానికి డబుల్ చూపించారన్న. అయ్యో థ్యాంక్ యూ, మనస్ఫూర్తి చెప్తున్నా. అండ్ ఒకటన్న, స్క్రీన్ మీద మనకు కనబడే కిసెస్ కొన్ని ఈ రిహార్సల్స్ లో మీరు ఎన్ని చేశారన్న? రిహార్సల్స్ ఏం చేయలేదు, లక్కీగా రవి మాకు క్లియర్ కట్ గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్లారిటీగా చెప్పాడు కాబట్టి రిహార్సల్స్ ఏం జరగలేదు. డైరెక్ట్ గా అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ క్రెడిట్ అంతా రవికి వెళ్తుంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి. సో ఆ సింగిల్ టేక్ లో వెళ్ళిపోయింది. సార్ డైరెక్టర్ సార్ ఒకసారి చెప్పండి సార్. అన్నతో ఇలా కిస్ సీన్లు అనుకుంటే అంటే చేస్తారా లేదని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సార్, సో మీకేమనిపించింది సార్? అంటే స్టోరీకి అవసరం కాబట్టి వాళ్ళు యాక్టర్స్ గా చేస్తారనిపించింది. అంటే కొన్ని సన్నివేశాల్లో తొందరగా అలవాటు పడలేరు కదా సార్, కిస్ సీన్లు అంటే మొహాటం లాగా ఉండేది. అవును, డెఫినెట్లీ ఉంటుంది. సెట్ లో అన్న అలా ఉండదు. అది ప్రతి యాక్టర్ కి ఇబ్బందిగానే ఉంటుంది. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఫస్ట్ మనది స్టోరీకి ఎంతగా అవసరం, అది ఎలా పోర్ట్రే చేస్తున్నాం,
చాలా రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ మించి వస్తుంది. సో మాన్సా రోషన్ ఇద్దరి మధ్యన ఆ మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఆ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ యాజ్ కో యాక్టర్స్ వాళ్ళకు ఉంది కాబట్టి స్క్రీన్ మీద అంత బాగా వచ్చింది. సో నేను చెప్పడం ఎంతవరకైనా కొంతవరకే చెప్పగలుగుతా, బట్ యాక్టర్స్ వాళ్ళు కెమెరా ముందు ఉండాలి కాబట్టి వాళ్ళ జాబ్ ఇంకా కష్టం. సో డెఫినెట్లీ ఇబ్బందిగా ఉంటుంది, బట్ అలాంటి టైంలోనే మన బౌండరీస్ కూడా మనకు తెలియాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ బైక్ మీదను కార్లో కిస్సీని పెట్టారు, అలా గాల్లో కూడా ఒకటి క్రియేట్ చేయాల్సింది సార్, కొంచెం హైలైట్ చేస్తాం. స్పేస్ నెక్స్ట్ ఇలా ఇంటర్స్టెల్లర్ లాగా స్పేస్ లో ప్లాన్ చేద్దాం ఒకటి. Thanks. స్పేస్ షిప్ లో అదే యానిమల్ లో అవి రెండు చూసిన తర్వాత నువ్వు గాల్లోనే వెళ్ళావు కదా, సో అవి వర్కౌట్ అయినట్టే. నెక్స్ట్ బ్రదర్ ఎవరు అడుగుతారు? హాయ్ అన్నయ్య, హీరో గారికి అన్నయ్య. నాకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. అంటే అమ్మాయిని మళ్ళీ వర్కౌట్ చేయాలంటే ఏమన్నా బబుల్ గమ్తో కిస్ చేయాలంటారా? ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నువ్వు ప్రేమించుకో బ్రదర్. నిన్ను ప్రేమించినంత నువ్వు నిన్ను ఎంత ప్రేమించుకుంటావు ఇంకెవ్వరు చేయలేదు. నేను ఆ అమ్మాయి కూడా బబుల్ గమ్తో ఎక్స్పెక్ట్ చేస్తుందేమో, అలా పెడితే ఏమన్నా వర్క్. అమ్మాయిని మర్చిపోయి ఒక హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది, హాత్ మే హై జగన్నాథ్ అంటారు. సో అది పెట్టుకుంటే బాగా హాయిగా ఉంటుంది. ప్లస్ అదే అది పక్కన పెట్టేస్తే మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇంకెవ్వరు మనల్ని ప్రేమించలేరు. సో ఫస్ట్ మనల్ని ప్రేమించుకుంటే అమ్మాయి కాదు ఎవరైనా అసలు మనకు కూడా పడదు. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. Thank you. నాకు ఫేవరెట్ సాంగ్ వచ్చేసి అబిబి సాంగ్, సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. బ్రేకప్ ఎందుకైంది? ఏం చేసినా ఏంది? సో నెక్స్ట్ ఇది యాక్చువల్లీ డైరెక్టర్కి, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్, నా ఒపీనియన్ చెప్తున్నా. బేబీ మూవీ చూసినాక నేను చాలా బాధపడ్డా. లైక్ గర్ల్స్నే ఎందుకు ప్రతిసారి విలన్ లాగా పోర్ట్రేట్ చేస్తారు, అంటే బ్యాడ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. తర్వాత మూవీ చూసాక నాకు అర్థమైంది, గర్ల్స్ చేసిన తప్పు వల్ల ఫస్ట్ తప్పు చేసి తర్వాత బాధపడతారు అని. థ్యాంక్ యూ ఫర్ నాట్ మేకింగ్ గర్ల్స్ యాజ్ విలన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైరెక్టర్కి చెప్పండి. అంటే సినిమాలో ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా, ఆసిఫ్కి అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం ఉండరు, అబ్బాయిలు అంటే ఇష్టం అని చెప్పి అడిగినప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా. సో దానికోసం క్లారిటీ ఇచ్చాడు కదా ఆసిఫ్. నవ్వుతురేంద్రా, చెప్పురా అట్లా కాదని అంటాడు కదా. అది కూడా చెప్పాడు అమ్మాయితో, అది కూడా అబ్బాయి చేతే చెప్పిస్తాడు అమ్మాయికి. నాకు అబ్బాయిలు అంటే ఇష్టం కాదు, అమ్మాయిలు అంటే ఇష్టం, కానీ నేను నాకు చెప్పాను. అరే నాకు కూడా అమ్మాయిలు అంటే ఇష్టమేరా, ఇష్టం కాదు. ఓకేనా? నువ్వు హ్యాపీగా? నీకు ఇష్టమా? నాకు ఇష్టమేనా? అయితే నువ్వు అనన్య కనెక్ట్ అయి ఉంటావు బాగా. నీకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే బాగా ఇష్టమేమో. నెక్స్ట్ అక్కడనే అడుగుతారు, నన్ను మొత్తం రౌండ్ తిప్పుతారు. సినిమా చాలా బాగుందన్న. నిజంగా నాకు రోషన్ గురించి ఒకటి చెప్పాలి. నిజంగా చెవులు మూసుకున్నా కానీ గట్టిగా వినిపిస్తావు అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా చాలా గట్టిగా వినిపిస్తావు. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ అరే నా మీద ప్రాంక్ చేస్తున్నారా మీరు? అక్కడొకరు ఇక్కడొకరు. హాయ్ అన్న, ఆదిత్య అన్న. హాయ్ బ్రో. ఈ మూవీలో మీకు ఇద్దరు అమ్మాయిలు కిస్ చేశారు కదా, ఏ అమ్మాయి కిస్ బాగుందన్న? ఒకటే, నేను లైఫ్ లో ఒకటే ఫాలో అవుతా. ఇప్పుడు బిర్యానీ తిన్నామని పిజ్జా బాగలేదని అనం కదా మనం. పిజ్జా తిన్నామని బిర్యానీ బాగలేదు అనం. అది పిజ్జా అలా అని అంటే అది నేను ఫుడ్ గురించి చెప్తున్నా. నేను కిస్ యాక్టింగ్ మాత్రమే చేస్తాను. సో ఐ కాంట్ దాని గురించి చెప్పకూడదు. నేను ఫుడ్ లో ఏ ఇష్టాలు దానికి ఉంటాయి, బట్ ఫుడ్ లో చాలా వెరైటీలు ఉంటాయి కదా, నా అమ్మాయిలు అంటే కిస్ కదా అట్లా. అబ్బాయి ఫుడ్ అమ్మాయిలో ఒకటి కాదు,
అంటే అమ్మాయి ఫుడ్ అన్నాడు కదా అన్న, అమ్మాయి మనిషి, ఫుడ్ వేరు. అదే అంటున్నా నేను. నువ్వు ఇప్పటివరకు ఎవరు లవ్ చేయలేవు కదా, చేస్తే నీకు ఆ ఎమోషన్ తెలుస్తుంది. Hello, this is Vaishnavi. Hi, hi. First of all, congratulations to you all. Thank you so much. My question is, I wanted to know what is the reason or concept behind the movie name Bubblegum. మనోడికి ఒక డైలాగ్ ఉంటుంది, ఆసిఫ్. లవ్ అనేది స్టార్టింగ్ లో తీయ ఉంటుంది, తర్వాత అంటుకుంటుంది షూస్ కింద, థియేటర్ల సీట్ల కింద. అంత ఈజీ కాదు అనమాట. అర్థమైందా? నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, ఉన్నాడా? అది స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్ల తెలుస్తుంది. హ్యాపీ కదా నువ్వు కూడా నా బ్యాచ్ అని అంటున్నావు. మనం ఒకటి చెట్టు కింద. హాయ్ హాయ్. ఈ క్వశ్చన్ హీరో గారికి. లైక్ మీరు మూడ్ ఆఫ్ ఉండి బిర్యానీ తిన్నారా లేకపోతే ఆకలేసి తిన్నారా? నాన్ వెజ్ తిని చాలా రోజులైంది, అమ్మాయి మార్చేస్తుంది కదా. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ హీరో గారికి. మీరు ఏదైనా సీన్లో రియల్గా తాగి యాక్ట్ చేయడం జరిగిందా? లేదండి, నేను తాగాను కాబట్టి ఆ ఆపర్చునిటీ దొరకలేదు, సో ఎప్పుడు చేయలే అట్లా. నెక్స్ట్ సో సినిమా చూసినా కదా, ఏమనిపించింది మీ? హాయ్ అన్న. హాయ్ బ్రో. ఈ సినిమాలో మీ యాక్టింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణితో కిస్ చేసినప్పుడు మీరు కిందికి నడుచుకుంటూ వచ్చి బట్టలు విప్పేసి ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటారు కదా, అరుస్తూ ఉంటారు కదా, ఆ యాంగ్రీనెస్ అనేది చాలా బాగుంది. అందులో నన్ను నేను చూసుకున్నట్టుంది. అండ్ అలా అంత కోపం మీద కూడా మీరు ఆ అమ్మాయిని ఎలా దగ్గర తెచ్చుకున్నారనేది మీ క్వశ్చన్. సెకండ్ హాఫ్లో అంటారా? అంటే అంత ఈజీగా ఎలా కరిగిపోయారు అనేది. అంటే రియాలిటీలో కూడా అమ్మాయి కనిపించగానే కరిగిపోతాం కదా. నువ్వు కరగవా చెప్పు నాకు? అంటే అంత యాంగ్రీనెస్ అంత అందమైన అమ్మాయి అంటే నువ్వు కరగవా నాకు చెప్పు? ప్రేమించావు, నిజంగా ప్రేమించావు అంటే కరగవా? ప్రేమ ఉండింది కాబట్టి అది కరిగాము. తర్వాత సినిమాలో చూసారు, ఇంకా చూడని వాళ్ళ కోసం మనం చెప్పకూడదు అని బయట. సో చూసి మిగతా చూస్తారు, వాళ్ళు కూడా ఎందుకు కరిగాను, తర్వాత ఏం జరిగిందని తెలుసుకుంటారు. మీకు చాలా మంచి యాంగ్రీనెస్ ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. చాలా బాగుంది యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ లో మీరు ఏ హీరోయిన్ తో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అట్లా అలాంటి కోరికలు ఏం లేవు. హీరోయిన్ యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళతో చేయాలని కోరుకుంటా తప్పితే ఇంకేం లేదు. ఓకే, ఎలాంటి స్టోరీస్ మీరు చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? నేను ఇలాంటి స్టోరీస్ అంటే జానరాస్ అంటూ నేను లిమిట్ చేసుకున్నాను. ఎనీ స్టోరీ దట్ ఈస్ అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేసి థియేటర్లోకి వచ్చి వాళ్ళకి జస్టిస్ చేస్తుందంటే ఆ స్టోరీ నేను చూస్ చేసుకుంటా. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ చూసింగ్. థ్యాంక్ యూ బ్రో. నాకు కూడా క్వశ్చన్ ఉంది రవి అన్న. నేను కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా కదా, నేను స్క్రిప్ట్ విన్నప్పుడు సినిమా చూసినప్పుడు మస్తు ఖుషి అయినా. సినిమా చూసిన తర్వాత ఇందులో టూ మచ్ ఆఫ్ ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అయితే ఏది ఉన్నాయో ఫాదర్ కి సన్ కి మధ్యలో క్రేజీ ఉన్నాయి. నాకైతే ఫుల్ నచ్చినాయి. దాంట్లో మెయిన్ గా మనోడు నువ్వు చికెన్ కొట్టందే బిర్యానీ ఎవడు తినడు అని అంటాడు చూసినావా, అది నా ఫేవరెట్ డైలాగ్. అవన్నీ రాయడానికి ఏంటి అసలు ఇన్స్పిరేషన్ అంటే నాది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. నేను చిన్నప్పుడు అంతా నేను పెరిగిన విధానంలో దాంట్లో నేను మా ఫాదర్ని వాళ్ళని చూస్తున్నప్పుడు అంటే మనం మరీ చిన్నప్పుడు మన ఫాదర్సే మనకి హీరోస్ కదా. మనకి 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు మన ఫాదర్సే మనకి హీరోలాగా అనిపిస్తారు.
సో ఆ టైంలో వాళ్ళు ఎవరి దగ్గరైనా కొంచెం తగ్గి మాట్లాడినా లేకపోతే ఎవరైనా వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసినా మనకు నచ్చదు. నువ్వెందుకు తగ్గాలన్నా, నువ్వు హీరోలాగా ఉండాలన్న స్పేస్లో ఆలోచిస్తాం కదా. సో అక్కడి నుంచి రాసాం అది. సో అందుకు వచ్చింది. థ్యాంక్ యూ అన్న. బట్ అది అయితే క్రేజీ అన్న, నాకు ఫుల్ నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇప్పుడు మన అందరి ఫేవరెట్ సుమక్క ఇక్కడనే ఉంది.